ఈరోజు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, ఎంఎంఎస్ అలాగే విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా సమితి ఈ సమావేశంలో ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ను సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి. అలాగే ఎక్కడ గ్రామాల్లో నిర్మాణం లేకపోతే ఆ గ్రామాల్లో జెండా గడ్డతో పాటు అలాగే నిర్మాణ కమిటీ వేసుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రెండు ముఖ్య అంశాలు, అలాగే విహెచ్పిఎస్ వాళ్ళ కోసము 6,000 పెన్షన్ కోసము, అలాగే అన్ని సామాజిక పెన్షన్ల కోసం 4,000 వెలగాలని చెప్పేసి ఆ ఉద్యమాన్ని కూడా ఎంఆర్పిఎస్ భుజానెత్తుకొని తీవ్రతరం చేయబోతుంది. అందులో భాగంగా మొన్న స్మితా సబర్వాల్ మాట్లాడిన విషయాన్ని వికలాంగులు ఏ సామర్థ్యంలోనూ తక్కువే అని చెప్పేసి మాట్లాడిన ఆమెను కూడా అది తీవ్రంగా ఖండిస్తూ ఆమె కూడా రకరకాల కార్యక్రమాలు ఆమె మీద ఒక దిష్టిబొమ్మ ప్రోగ్రాము లేకపోతే ఆమె సస్పెండ్ చేసేదాకా ఏం చేయాలనే దాన్ని కూడా ఈ సమావేశం నిర్ణయం చేస్తుంది. విహెచ్పిఎస్కి అన్ని రకాలుగా అందుబాటులో ఎంఆర్పిఎస్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అలాగే నిర్మాణ ప్రకారంగా ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడు ఒక 15 గ్రామాల నుంచి ఒక 20 గ్రామాలు తీసుకొని ఒక నెల రోజులు టైం తీసుకొని ప్రతి గ్రామంలో నిర్మాణం చేస్తూ అలాగే జెండా గద్దెలు నిర్మిస్తూ ఆ జెండా గద్దెలతో ఎంఆర్పిఎస్ జెండా 30 ఏళ్ళ జెండా ఆ ఉద్యమాన్ని నెమది వేసుకుంటూ జెండాను ఆవిష్కరణ చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎంఎస్పి, ఎంఆర్పిఎస్, మరి విహెచ్పిఎస్, మరి ఎంఎంఎస్ ఇతర ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం, ముఖ్య కార్యకర్త సమావేశం మరి అన్న మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నెమరేసుకుంటూ ప్రతి గ్రామానికి చేరవేస్తూ ఆ గ్రామంలో దిమ్మేలు నిర్మిస్తూ జెండాలు ఆవిష్కరణ చేసుకుంటూ రాబోయే 10-15 రోజులు 20 రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది. కాబట్టి అది ఇన్ని రోజులు మనం చేసిన కృషి ఎంఆర్పిఎస్ ఏమేమి సామాజిక కార్యక్రమం చేసింది ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా మన మాదిగపల్లెలకు తీసుకొని పోయి మాదిగపల్లెలతో పాటు స్టేబుల్ మనకున్నటువంటి ఇతర కులాలందరికీ చేరవేస్తూ ఎంఆర్పిఎస్ జెండాలు ఆవిష్కారం చేయాలని చెప్పి అన్నగారు పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి పునర్నిర్మాణ కమిటీలు వేయాలా, ఎక్కడైతే కమిటీలు లేదో ఆ కమిటీలు అక్కడ వేసుకుంటూ పోవాలి. ఆ కమిటీలు వేసుకుంటూ అక్కడ నిర్మాణం గురించి మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు ఏం చేసిందో చరిత్రని ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే విధంగా ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం ఉంది. మరి రాబోయే రోజు త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుంది కనుక మరి అంతేకాకుండా మొన్న మన ఐఏఎస్ కలెక్టర్ గారు వికలాంగుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఐఏఎస్ అమలు చేయకుండా వాళ్ళే ఒక రకంగా వికలాంగులను అవమానపరుస్తుంటే ఇక జీవోలు అమలు చేసే ఆ రకంగా మాట్లాడితే అది సరైన చర్య కాదు కనుక దాన్ని ఖండిస్తున్నాం. కనుక ఆమెని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం చేస్తాము. దానికి వికలాంగుల పోరాటానికి మేము సంపూర్ణంగా మా అనుబంధ సంఘంకు సంపూర్ణంగా మేము మద్దతుగా ఉంటాము. మరి దానిపై ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందించకపోవడము అందరు ఖండించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు స్పందించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. మళ్ళీ ఐఏఎస్ల సంఘం కూడా దాన్ని ఖండించి మాట్లాడాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ.